ఆ ఇల్లేందో అందులోకి మనుషులను దోలుడేందో వాళ్ళ పంచాదులేందో ఆ పగలేందో కనబడని ఇంటోనర్ ఆర్డర్లేందో మా అమ్మలక్కలంతా ఎగబడి టీవీలు చూసుడేందో సోషల్ మీడియాలో తిట్ల పోటీలేందో నాకైతే గింత సమజ్ కాదబ్బా. అమ్మో గిట్లంటే ఆయనతో ఫ్యాన్స్ నా మీద ఎగబడితే లేలే సూపర్ ఉంటుంది. గంట సేపేంది 4 గంటలైనా అదే చూడబుద్ధి అవుతుంది. అబ్బా షో అంటే గట్లుండాలబ్బా, సూపర్ సూపర్. కానీ గిదేంది గిదేం అభిమానం రా నాయన, రాళ్లతోటి కొట్టుడు బస్సులద్దాలు వాళ్ళ కొట్టుడు. గింత సక్కటి పనులు చేస్తే ఇక పోలీసులు ఊకుంటారా? లాఠీలు అందుకొని తోమిన్రో మల్క. బిగ్ బాస్ అభిమానులు బీపీ పెంచుకొని అన్నపూర్ణ స్టూడియో కాడ ఆగమాగం చేసి పాడైనరు రాత్రి. ఇటు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, అటు అమర్దీప్ అభిమానులు. తెలంగాణ పిల్లగాడు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ గెలిచిండని తెలియంగానే బయట సంబరాలే సంబరాలు. 35 లక్షలు కారు, 15 లక్షల బంగారం కొనుక్కోటానికి చెక్ వచ్చింది. వ్యవసాయం చేసుకుంటే వీడియోలు తీసి పేరు సంపాదించి సెలబ్రిటీలు ఉండే బిగ్ బాస్ దాకొచ్చిండు ప్రశాంత్. మనోన్ని లోపట మస్తు సతాయించిర్రు. రా పో కొట్టుడు అరే తురే అనుడు ఊరోడని మస్తు ఎడ్డిచ్చినారు. అమర్దీప్ గారు అయితే అస్సలు సైసకపోతుండే. తెలంగాణ రైతు బిడ్డను గడికోపారి ఎక్కిరిచ్చే వరకు మనోళ్ళంతా మనోనికే ఓటేసినట్టున్నారు. బిగ్ బాస్ విన్నర్ అయ్యిండు. బయటికి రాని సంగతి చెప్తామని అమర్దీప్ కు ముందే వార్నింగ్లు వచ్చినాయి సోషల్ మీడియాలో. రాత్రి బిగ్ బాస్ ఇంట్లోకి బయటకు వచ్చుడే ఆల్చం కారింట పడ్డారు. పాపం అమ్మ భార్య కూడా కాలరనే ఉన్నారట. దండం పెట్టినా ఇడ్సలే. ఆర్టీసీ బస్సులు అద్దాలు వలిగినాయి. దెబ్బలు దాకిన వాళ్ళ దాంట్లో మా కెమెరామ్యాన్ కూడా ఉన్నాడు. ఈ గడబడుకు అంతా ప్రశాంతే కారణం అని కేసు రాసిండ్రు పోలీసులు. అభిమానం ఉంటే ఓట్లేసి గెలిపించుకోవాలి, సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకోవాలి. అంతేగా నీకు ఇట్లా సిగాలొచ్చుడేంద్రా నాయన, గెలిచినోనికి సంబరం లేకుండా చేసి పాడైతురి. ఒక 100 మందిని తీసుకెళ్ళి ఒక ఇంట్లో పడేసి అది వ్యవసాయ తయారు చేసి దానిలో వచ్చిన గొడవలు చూసుకొని చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక రైతు పంటను తీసుకొచ్చారు, అది ఒక 40 లక్షల రూపాయలు ప్రైజ్ ఇచ్చారు. అంటే గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు కూడా అట్రాక్ట్ చేయడం ద్వారా దీన్ని తక్షణం బ్యాన్ చేయించి కోరుతా ఉన్నారు.